వ్రతములు నైమిత్తిక కర్మ కిందకు వస్తాయి తెలుసుకోవాలి. నిత్యకర్మలు అంటే సంధ్యావందనం, దేవతార్చన, దేవత అన్న నివేదనం ఇత్యాదులన్నీ నిత్యకర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఏ ఏ తిథుల్లో, ఏ ఏ నక్షత్రాల్లో, ఏ ఏ వారాల్లో దేవతల్ని, పితృదేవతల్ని ఆరాధించాలి అనేది అది నైమిత్తిక కర్మ. అలాగే ఏదైనా క్షేత్రానికి వెళ్ళినా, తీర్థానికి వెళ్ళినా ఆ వెళ్ళిన నిమిత్తంగా దేవ పితృ పూజ చేయాలి కనుక అవి నైమిత్తికములు. కనుకనే దేవ ఋషి పితృ రుణములు తీర్చుకోవడం కోసం నిత్యకర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు చేయాలి. కనుక వ్రతములు దేని కిందకు వస్తాయి? నైమిత్తిక కర్మల కిందకు వస్తాయి తెలుసుకోవాలి. మూడో కర్మలు ఉన్నాయి, కామ్య కర్మలు. మనం హిందూ ధర్మాన్ని మొత్తం 3 భాగములు చేయవచ్చు. కామ్య కర్మలు అంటే ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క రకమైన కొత్త కొత్త యజ్ఞాలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, అది కామ్యము అని చెప్పబడుతూ ఉంటాయి. కనుకనే నైమిత్తికంగా కొన్ని వ్రతములు మాత్రం చేసి తీరాలి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. కనుక వ్రతాచరణ అత్యంత ప్రధానం అనే విషయం తేలింది కదా. ఇప్పుడు వ్రతాచరణం చేసేవాడు ఏ విధమైన నియమాలు పాటించాలో చెప్తున్నాడు. ఇప్పుడు వ్రతం ఎందుకు చేయాలో చెప్పాం. వ్రతం అనే మాటకు అర్థం చెప్తున్నాడు. వ్రతము అంటే శాస్త్రములు వర్ణించిన నియమముల్ని పాలించుట, ఇది చెప్తున్నాడు. శాస్త్రము విధించిన నియమముల్ని పాలించడమే వ్రతము. కనుక వ్రతము అంటే నియమ పాలన, ఇది ప్రధానమైన అర్థం. నియమ పాలనే వ్రతం. ఏ నియమాలు?